ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఈ వీడియోలో మన బాబా గారు అందించే సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన బాబా గారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అందజేస్తున్నారు. ఈ సందేశంలో మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ సంవత్సరం నువ్వు ఆశపడేది, నువ్వు కోరింది నీ దగ్గరకు రాబోతుంది. ఇక నీ ప్రార్థనలన్నీ నెరవేరబోతున్నాయి తల్లి. వెంటనే నీ సాయి సందేశాన్ని విను అని బాబాగారు అంటున్నారండి. ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే, చూడు తల్లి, ఈ సంవత్సరం నువ్వు నన్ను కోరింది, నువ్వు ఆశపడేది అవన్నీ నెరవేరబోతున్నాయి తల్లి. ధైర్యంగా ఉండు. ఇక నీ కోరికలు తీరబోతున్నాయి అని చెప్పడానికే నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు వచ్చానమ్మా. అయినా కానీ కుదరలేదు తల్లి. ఇక నువ్వు ఈరోజు ఈ సాయి మాటలు వినాల్సిందే. నువ్వు నాపై చూపే ప్రేమ, భక్తి, నమ్మకం చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. నీ అందమైన భక్తికి నా మనస్సు నిండిపోతుంది. ఇక నీ ప్రార్థనలు, కోరికలు అన్నీ నెరవేర్చి ఒక అద్భుతం నీ ఇంటికి రాబోతుంది. నిజమే బిడ్డా, ఈ సంవత్సరంలో నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. అమ్మా, నువ్వు కోరుకున్నట్లే నీ జీవితంలో మంచి మార్పు రాబోతుంది. ఈ సంవత్సరం నువ్వు కోరింది, నువ్వు ఆశపడింది నీ వద్దకు రాబోతుంది తల్లి. ఇక ఆనందంగా ఉండు. ఆ అద్భుతాన్ని నీ కళ్ళతో చూశాక నా దగ్గరకు వచ్చి ఆనంద బాష్పాలతో వచ్చే ధన్యవాదాలు చెప్తావు. ఆ మాట కోసం, నా బిడ్డ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడు నీ జీవితంలో ఏం జరగబోతుంది అని ఆలోచిస్తున్నావు కదా. ఎందుకు తల్లి, ఎందుకు నీ ఆలోచన? నేను నీకు తోడు ఉండగా నీ ఆలోచన నీకు అనవసరం. ఇక కంగారు పడకు, నమ్మకంతో ఉండు. నీ భారం అంతా నాపై వేసి ప్రశాంతంగా ఉండు. ఇక నీ జీవితంలో అది జరగలేదు, ఇది జరగలేదు అని మాటకి చోటే లేదు. నీ ప్రతి ప్రార్థన తీరుస్తాను. నువ్వు పడే కష్టాలు, బాధలు అన్నీ నేను చూస్తూనే ఉంటున్నాను తల్లి. నువ్వు దిగులు పడకు. నిన్ను గాయపరిచే కష్టాలను నేను తరిమేస్తానమ్మా. నా బిడ్డ బాధపడుతుంటే నేను ఎలా ప్రశాంతంగా ఉండగలను చెప్పు? ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో, ఏం చేస్తే నీ జీవితం మార్పు వస్తుందో అదే నేను చేస్తాను. ఇక నీకు కావలసింది అందమైన జీవితం. ఈ సంవత్సరం నీకు తప్పకుండా అందుతుంది తల్లి. అన్నీ నేను చూసుకుంటున్నాను. ఇక నువ్వు దేని గురించి భయపడకు, ఇప్పుడు బాధపడకు, ధైర్యంగా ఉండు బిడ్డా. ఇక ఈ సంవత్సరం ముగిసేసరికి నీ ప్రతి కోరిక నెరవేరబోతుంది. కొద్ది రోజులు ఓపిక పట్టు. నీ కోరికలు అన్నీ తీరబోతున్నాయి. ఈ విషయం చెప్పడానికే నీ జీవితంలో కొన్ని మార్పులు కూడా నేను జరిపిస్తానమ్మా. అప్పుడు నీకే అర్థమవుతుంది, నీ జీవితం కొంచెం కొంచెం మారుతుంది అని. నీ కష్టాలన్నీ కొద్ది కొద్దిగా తీరబోతూ ఉన్నాయి. పూర్తిగా సమసిపోయి నువ్వు ఊహించలేనంత ఆనందం నీకు దక్కుతుంది తల్లి. చెప్తున్నాను కదా, కొంచెం గమనిస్తూ ఉండు, నీకే అర్థమైపోతూ ఉంటుంది. నేను నీ మంచి కోరే నీ పనులన్నీ ఆరంభం చేశాను. బిడ్డా, నువ్వు కోరింది నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పు? తల్లి, నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. కలత చెందకు. ఎటువంటి ఆలోచనలతో మనస్సును పాడు చేసుకోకు. నువ్వు ఊహించుకున్నట్లు అంతా చెడ్డ ఏమీ లేదు కదా. ఎటువంటి చెడ్డ పనులు నీ జీవితంలో జరగవు. అన్ని కష్టాలు నీకు ఎదురవ్వవు. నీ జీవితం చాలా ప్రశాంతంగా, చాలా అందంగా ఉండబోతుంది. నీ మనస్సు ఆనందంతో ఎగిరిపోయేలా అంత సంతోషం నీ జీవితంలోకి తెస్తానమ్మా. అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి, బాబా,
చాలా ఆనందంగా ఉంది అని నువ్వే చెప్తావు. నమ్మకంతో ఎదురుచూడు. తప్పకుండా నీ నమ్మకాన్ని నేను నిజం చేస్తాను. ఈ సంవత్సరం కోసం, ఈ సంవత్సరం ముగింపు కోసం, ముగింపుతో పాటు ఈ కష్టాలు కూడా ముగిసిపోతాయని చెప్పడానికే నేను చాలా సంతోషపడుతున్నాను తల్లి. నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం ఎలా అయితే ఎదురు చూస్తున్నావో ఆ సంతోషాన్ని, ఆనందాన్ని నేను కూడా అలానే ఎదురు చూస్తున్నానమ్మా. ఏ క్షణమైతే పాపకర్మలు అన్నీ తొలగిపోతాయో మరుక్షణమే నువ్వు కోరిన జీవితాన్ని రెట్టింపు చేసే ఆనందాన్ని నేను ప్రసాదిస్తున్నాను. ఈ సంవత్సరం ముగిసేలోపు నీ జీవితంలో ఎంతో అద్భుతంగా మారబోతుంది. కొద్ది క్షణాలు, కొద్ది రోజులు సహనంగా ఉండు తల్లి. తప్పకుండా నువ్వు సంతోషించే జీవితాన్ని ప్రసాదిస్తున్నాను. నమ్మకంతో ఎదురుచూడు. నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా తల్లి. అయితే ఎప్పుడూ నీ కంట నుండి కారే కన్నీరు నీకు ఆనంద బాష్పాలే తప్ప బాధతో వచ్చే కన్నీరు కార్చలేవు. నీ తండ్రి మాట విను. నీ మాట నువ్వు నిలబెట్టుకుంటున్నావు. కొద్ది రోజులు సహనంగా ఎదురుచూడు. ఇకపై నీకు అంతా అదృష్టం జరిగేలా, అన్ని పనులలో విజయం సాధించేలా నేను చూసుకుంటున్నాను తల్లి. అది నేను ఇస్తున్నది కాదమ్మా. ఈ వరం నువ్వు సంపాదించుకుంటున్నావు. నీ సహనంతో నువ్వు, నీ మంచితనంతో బాబా మనసుని కరిగించే, నీకు నువ్వుగా సంపాదించే వరం ఇది. ఇంతలోనే నీదే గొప్ప, నేను చేసింది ఏమీ లేదు, సంతోషంగా ఇక నీకు అన్నీ విజయాలే సమకూరుతాయి తల్లి అని మన బాబాగారు అంటున్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు అందించే సందేశం. జై సాయిరామ్.